తర్వాత దొంగతనం చేశానండి. ఇదే జరిగిందండి. నిజం ఇదే ఎస్ఐ గారు. తెలియక చేశానండి. తప్పైంది. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. లేదు, నువ్వు చెప్తుంది నేను నమ్మదలుచుకోలేదు. నువ్వు కావాలనే ఏదో అబద్ధం చెప్తున్నావు. ఎవరినో తప్పించాలని చూస్తున్నావు. మీరు ఆగండి మేడం. ఈ అమ్మాయి దొంగతనం చేశానని ఒప్పుకుంది కదా. ఏం చేసింది, ఎలా చేసిందని కూడా చెప్పింది. మీరు ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కడియాలను బట్టి ఈ అమ్మాయి దొంగ అని అర్థమైంది. ఎటు మీ నెక్లెస్ మీ ఇంట్లోనే ఉంది. దొంగ అనుకున్న వాళ్ళు దొంగ కాదు, ఈ అమ్మాయే దొంగ. ఉషాని రిలీజ్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి లోపలేయండి. ఎస్ఐ గారు, మేము అడిగితే తను చెప్పట్లేదు. మీ స్టైల్లో ఒకసారి అడగండి. ఈ అమ్మాయితో ఈ పని చేయించిన ఆ దొంగెవరో బయటపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? చేసి నేరని తానే చేశారని ఒప్పుకుంది. ఎలా చేసిందో అన్ని డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు దొంగ ఉష కాదు ఎవరో అన్నావు. దొంగని పట్టుకున్నావు. ఇప్పుడు వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు అంటున్నావేంటి? ఇదేమైనా క్రైమ్ స్టోరీ అనుకుంటున్నావా? ట్విస్ట్ల తర్వాత ట్విస్ట్లు ఇవ్వడానికి. అయినా అదేంటి అక్షిత, నువ్వెందుకు తనకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? సపోర్ట్ కాదు చరణ్, నిజమేంటో బయటపడింది కదా. ఉషా కూడా బయటకు వచ్చేసింది. నిజంగా దొంగతనం చేసిన దానికి శిక్ష పడుతుంది కదా. ఇంకా ఎందుకు? చూడండి మేడం, ఎటు తనని నాకు అప్పచెప్పారు కదా. సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ కూడా ఉంది. మా స్టైల్లో మీరు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తాం. మీరు అన్నట్టు అనుమానించదగ్గట్టు ఏమైనా ఉంటే గనక మేమే మీకు ఇన్ఫామ్ చేస్తాం. మీ అమ్మాయిని తీసుకొని మీరు బయలుదేరొచ్చు. ఉషా, నీకేం కాదు, నీకేం కాదు, నేనున్నాను కదా. థ్యాంక్ యూ. ఇంకెందుకమ్మా బాధపడతావు? నువ్వు నిర్దోషివని, నీ నిర్దోషత్వం నిరూపించబడింది కదా. ఆ కేసు నుంచి బయటపడ్డావు కదమ్మా. ఇక ఊరుకోమ్మా. పల్లవి అక్క తెలివిగా అసలైన దొంగను పట్టుకుంది కాబట్టి సరిపోయింది బామ్మగారు. లేదంటే చెయ్యని నేరానికి నేను. చూడుషా, తప్పు చెయ్యని వాళ్ళకి ఎప్పటికీ శిక్ష పడదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక క్షణంలో దొరికిపోతారు. ఇవాళ కూడా ఆ దొంగ అలాగే దొరికింది. చూసావు కదమ్మా, ఉష దొంగతనం చేయలేదని మేమందరం అంటూ ఉంటే నువ్వు చేసింది అని నమ్మావు. ఇప్పుడేమంటావు? ఏమంటావంటే నేనేమైనా ఇదంతా జరుగుద్దని కలగన్నానా? కళ్ళ ముందు అక్షిత నెక్లెస్ సూట్ కేసులో కనిపిస్తుంటే మరి దొంగ అనుకోకుండా ఏమనుకుంటారు? కళ్ళ ముందు కనిపించింది కాబట్టి నమ్మావు మమ్మీ. ఒక్కటి ఆలోచించు, నిజంగానే ఉషా దొంగతనం చేసుంటే ఆ నెక్లెస్ ఎవరికైనా ఇచ్చి ఇంట్లో నుండి బయటికి పంపిస్తుంది, కానీ తన దగ్గర ఎందుకు పెట్టుకుంటుంది?
అందరు నిద్ర లేచాక నెక్లెస్ కనిపించట్లేదు అంటే గొడవ జరుగుతుందని తనకు తెలియదా? బయటికి పంపించేయడానికి తనకెవరున్నారు గనక. తనకంటూ ఎవరూ లేరనే కదా ఇలా నిందలు వేసావు తన మీద. ఇక నుంచి ఎవరినైనా ఏ విషయంలోనైనా అనుమానించే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించండి. మీ ఆవేశంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కుటుంబం మొత్తం పోలీస్ మెట్లెక్కేలా చేయకండి. అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఏంటో దినా, ఆ ఉషాపీడ పర్మనెంట్గా విరగడైపోయింది అనుకుంటే ఇలా జరిగింది. అదే కదా, దీన్నే దరిద్రం అంటారు. ఆ దొంగ మొహంది ఉషా డ్రెస్ వేసుకుని వచ్చింది, అందర్నీ బాగానే నమ్మించింది. అంతవరకు బానే ఉంది, కానీ ఆ కాళ్ళకి కడియాలు పెట్టుకొని చచ్చింది. అక్కడ మనం దొరికిపోయాం. అయినా ఏముందిలే, ఇప్పుడు తప్పించుకున్నంత మాత్రాన దాన్నేమైనా వదిలిపెడతానా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉషని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఎలా సాల్వ్ చేస్తావు? ఎలా సాల్వ్ చేస్తావు? ఏంటో దినా, చిన్నదిని పట్టుకుని కొడతావేంటి? ఏయ్, అసలు నిన్ను కొట్టాల్సింది. మగ పిల్లవాడివి, నిన్ను కొట్టాల్సిన దెబ్బ తనని కొట్టాను. ఉషా మీద దొంగతనం మోపి ఈ నాటకమంతా ఆడింది నువ్వే కదా. హే, ఏం మాట్లాడుతున్నావు? తనకి నాకు సంబంధం ఏంటి? తనకేమైనా నేను చేయమని చెప్పానా? నా పేరు చెప్పిందా తను? తను నీ పేరు చెప్పక్కర్లేదు. పోలీస్ స్టేషన్లో తనను నిలదీస్తున్నప్పుడు తను నీ వైపు చూసింది. పేరు చెప్పొద్దు అన్నట్టుగా నువ్వు టెన్షన్ పడ్డం నేను గమనించాను. అయినా ఉష మీద నీకెందుకు కక్ష ఉంటుంది? తనని కేసులో ఇరికించి బయటికి పంపించాలని నువ్వెందుకు అనుకుంటావని నేను అనుకున్నాను. కానీ నాకిప్పుడు అర్థమైంది. చందు చేసిన మోసం గురించి నీకు కూడా తెలిసిందన్నమాట. తన కోసమే కదా ఈ పని చేశావ్? అవును, అలాంటి అనామకురాలు నా మరిదిని పెళ్లి చేసుకుని ఇంట్లో నాకు తోడికొడలుగా వస్తే నేను ఊరుకోవాలా? ఏయ్, ఎవరే అనామకురాలు? ఉషకి తనకంటూ ఎవరూ లేరని చెప్పుకోవడానికి మనుషులు లేరంతే, కానీ మంచి క్యారెక్టర్ ఉంది. చందుకి మనుషులున్నారు కానీ క్యారెక్టర్ ఎక్కడుంది? వదినా, ఆ? ఏ క్యారెక్టర్ లేదంటే పౌరుషం వచ్చేసిందా నీకు? నీకసలు క్యారెక్టర్ ఉందా? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి అందరినీ కోల్పోయి నీ దగ్గరకు వస్తే చీదరించుకుంటావా? తనని మోసం చేస్తావా? బుద్ధి లేదా నీకు?